పరమాచార్య పావనగాథలు, ధర్మాకృతి, పట్టాభిషేకం. శంకర పీఠాధిపతులు సన్యాసులే అయినప్పటికీ బహుకాలంగా అనేక మంది సంస్థానాధీశులను గురువులుగా, ఆధ్యాత్మిక సార్వభౌములుగా పరిగణింపబడటం వల్ల అనుచానంగా వారికి చక్రవర్తి సహజమైన మర్యాదలు ఏర్పాటు చేయబడి ఉన్నవి. వెండి అంబారితో కూడిన భద్రగజం, పెద్ద వెండి సింహాసనం, దంతపు సింహాసనాలు, ఛత్ర చామరాది రాజచిహ్నములు, స్వామివారి ముందు వెండి దండాలను పట్టుకుని నడిచే బ్రాహ్మణుల పరివారం, ఆ ముందు కాగడాలు పట్టుకుని వెళ్లే పరిచారిక వర్గం, దాని ముందు వెండి బాకాల వారు, గౌరీ వాయిద్యం మోగించేవారు, ఈ రకంగా ఎన్నో రాజలాంఛనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కొత్త స్వామి పట్టణానికి వచ్చినప్పుడు చక్రవర్తులకు జరిగే మాదిరి పట్టాభిషేకం జరుగుతుంది. 67వ పీఠాధిపతులకు ఈ పట్టాభిషేకం జరగనే లేదు. ఆ ఆచారాన్ని అనుసరించి మహాస్వామి వారు పట్టణానికి వచ్చినప్పుడు కూడా పట్టాభిషేకోత్సవం జరిపించాలని పీఠభక్తులైన సంస్థానాధీశులు, మిరాసాదారులు, పండితులు ఉత్సాహపడ్డారు. 1907 9వ తేదీన స్వామివారిని మహా సింహాసనాధిష్ఠులను చేసి వేదఘోష నడుమ నదీ జలాలతోనూ మల్లెపూలతోనూ అభిషేకం చేశారు. కంచి కామకోటి పీఠంతో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న కంచి కామాక్షి తిరునావైక్కాల్ అఖిలాండేశ్వర దేవాలయముల ప్రధాన అర్చకులు తొలుదొలుత నదీ జలాలతో స్వామివారిని అభిషేకించగా, తంజావూరు మొదలైన సంస్థానాధీశులు, వడయార్ పాళెం మొదలైన జమీందారులు స్వామిని మల్లెపూలతో అభిషేకించారు. వివిధ దేవాలయముల నుంచి వచ్చిన ప్రసాదాలు, వివిధ సంస్థానాల భక్తుల వద్ద నుంచి వచ్చిన కానుకలు సమర్పించబడినాయి. సింహాన ఆధీశులైన స్వామివారికి పీఠభక్తులందరూ తమ భక్తి ప్రపత్తులను తెలియజేశారు. స్వామి తమ తొలి అనుగ్రహ భాషణ చేశారు. పండితులకు యథోచితమైన సత్కారములు చేయబడినాయి. భూరి అన్నదానం జరిగింది. ఆ రోజు రాత్రి తంజావూరు సంస్థానాధీశులు పంపిన బంగారు అంబారి కూర్చిన భద్రగజంపై పట్టణ వీధులలో స్వామివారిని ఊరేగించారు. వీధులన్నీ రంగవల్లులతోనూ ప్రత్యేక దీపాలతో అలంకరించబడి ఉన్నాయి. దారి పొడుగునా వేలాది భక్తజనులు స్వామివారికి తమ భక్తి ప్రపత్తులు తెలియజేశారు. ఈ విధంగా స్వామివారి 87వ ఆధ్యాత్మిక సార్వభౌమత్వం ఆరంభమైనది.